హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. రేషన్ కార్డు కలిగినటువంటి వారందరి ఖాతాలోకి 5 లక్షలు అయితే డబ్బులు ఇవ్వబోతుంది మన యొక్క రేవంత్ రెడ్డి సర్కార్. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని విత్ ప్రూఫ్తో సహా క్లారిటీగా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీనితో పాటుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వారికి 5 లక్షల రూపాయల పథకం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారంటే మనకు డేట్ కూడా అయితే ఫిక్స్ చేశారండి. సో ఈ యొక్క డేట్ కూడా అయితే నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా రైతులకు కావచ్చు, రేషన్ కార్డుల పైన కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు 6 గ్యారంటీ హామీలను అయితే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి అవన్నీ కూడా కేవలం 100 రోజులలోనే మేము అమలు చేస్తామని ప్రకటించారండి. అందులో భాగంగానే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు ఒక 4 స్కీమ్స్ అయితే అమలు చేసేసారు. వాటిలో ఫ్రీ బస్సు కంప్లీట్ అయిపోయింది. అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షలకైతే పెంచారు, అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక గ్యాస్ సిలిండరు, ఉచిత విద్యుత్ 200 యూనిట్లు, ఫ్రీ కరెంటు రీసెంట్లీ అమలు చేశారు. ఇక మనకు కొన్ని పథకాలు అయితే ఉన్నాయి. వాటితో పాటుగా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ 5 లక్షల రూపాయల స్కీమ్ని కూడా అయితే మనకు త్వరలో ప్రకటించబోతున్నారండి. దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నోటిఫికేషన్ కూడా అయితే విడుదల చేశారు. సో యొక్క నోటిఫికేషన్ని నేను మీకు క్లారిటీగా స్క్రీన్ పైన అయితే చూపిస్తాను. ఒకసారి మనం ఆ నోటిఫికేషన్ని చూసుకొని క్లారిటీగా విషయాన్ని అయితే మనం తెలుసుకుందాం. సో చూడండి, ఈ నెల 11న భద్రాచలంలో ప్రారంభించే ఇందిరమ్మ ఇళ్ళు పథకంపై ప్రభుత్వం మరో కీలక ప్రకటన అయితే చేసింది. ఈ పథకం కింద తొలి విడత అంటే తొలి దశ కింద సొంత స్థలం ఉన్నవారికే 5 లక్షల రూపాయలు ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. అంటే ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉండి సొంత ఇల్లు స్థలం కలిగి ఉంటారో అటువంటి వారికి 5 లక్షల రూపాయల వరకు నేరుగా అయితే ఇస్తారండి. సో తొలి దశలో సొంత భూమి అయితే అంటే మనకు ఇళ్ల స్థలం అయితే ఉండాలి, వాళ్ళకి మాత్రం ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు అయితే ఇస్తారండి. అలాగే ఈ ఏడాది మొత్తం మీద మనకు 4.5 లక్షల ఇళ్ళు మంజూరు చేస్తామని, ఆయా ఇళ్లను మహిళల పేరు మీద ఇస్తామని, ఈ పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారని చెప్పారన్నమాట. సో మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళు పథకాన్ని ఈ నెల 11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ళు పథకానికి సంబంధించి మనకైతే లాంచ్ అయితే చేస్తారన్నమాట. సో ఎవరైతే సొంత భూమి కలిగి ఉంటారో అటువంటి వారికి 5 లక్షల రూపాయల వరకు నేరుగా వారి ఖాతాలోకి అయితే విడతల వారీగా ఇండ్లు కట్టుకునేటప్పుడు అంటే మనకు బేస్మెంట్ లెవెల్కి ఒక అమౌంట్, అలాగే బేస్మెంట్ తర్వాత మనకు లింటల్ మయానికి ఒక అమౌంట్ ఉంటుంది అనమాట. సో లింటల్ మయం తర్వాత మనకు స్లాబ్ మయానికి, తర్వాత మనకు ప్లాస్టరింగ్స్ లోపలికి వెళ్ళడానికి, సో ఇదంతా కూడా మనకు కంప్లీట్గా అయితే 5 లక్షల రూపాయల వరకు అయితే ఇస్తారన్నమాట. సో ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి వార్త అండి. కానీ ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి బెనిఫిట్ అనేది పొందాలంటే మాత్రం రేషన్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్ బి అండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం అయితే మనకు అమలవుతుంది. కాబట్టి మీరు రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. అలాగే రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈకేవైసీ అయితే నమోదు చేసుకోవాలండి. ఈ యొక్క ఈకేవైసీ గడువు మన యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి తాజాగా ఎక్స్టెన్షన్ కూడా చేశాయి. మీరు ఎవరైతే ఈ యొక్క ఈకేవైసీ చేసుకోరో వాళ్ళకి పథకాలు అయితే ఉండవండి, పథకాలు తీసేస్తారన్నమాట. పథకాల్లో మీరు లబ్ధిదారులుగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఈకేవైసీతో పాటుగా మనకు రేషన్ సరుకులు తీసుకోవాలన్నా, లేదా ఏదైనా సరే పథకానికి సంబంధించి అర్హత పొందాలన్నా, సబ్సిడీ రేట్లకే ఏవైనా సరే మనం వసూలు తీసుకోవాలన్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీ హామీలు ఉన్నాయి కదా, ఆ పథకాలలో ఏ ఒక్క పథకానికైనా సరే మనం లబ్ధి పొందాలి అంటే 100కి 100% రేషన్ కార్డు మస్ట్ అండ్ షుడ్ బి అండి. ఇది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ తేల్చి చెప్పిందనమాట. సో కాబట్టి రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడానికైతే మీరు ఫాస్ట్గా మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాపులకు వెళ్ళి మీరు ఈ పాస్ మిషన్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళ దగ్గర. సో మీ యొక్క బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి మీ యొక్క ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేసుకోండి. ఈ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే చాలామంది అనర్హులు రేషన్ కార్డు తీసుకొని గవర్నమెంట్ నుంచి అంటే గవర్నమెంట్ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంట. సో కాబట్టి అర్హత లేని వాళ్ళకి ఈ పథకాలన్నీ కూడా ఇవ్వడం అనవసరం అనమాట. సో కాబట్టి మన యొక్క
రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకోవాలని సూచించిందండి. రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. వాళ్ళందరికీ కూడా ఈ నెల 11న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అయితే మనకు ఇస్తుందన్నమాట. సో అయితే మనకు మొత్తం మీద ఎంతమందికి ఇస్తుందంటే 4.5 లక్షల ఇళ్ళు అయితే మంజూరు చేస్తుంది. సో 4.5 లక్షల మందికి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళు పథకం కింద రేషన్ కార్డు కలిగిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పథకానికి మీరు త్వరలో అయితే అప్లై చేసుకోండి. 11న రిలీజ్ చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ మీరు మనం రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రజా పరిపాలన దరఖాస్తులు కూడా అప్లై చేస్తున్నాం కాబట్టి టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఈ నెల 11 తర్వాత అర్హులను అయితే గుర్తించి మన ఖాతాలలోకి విడతల వారీగా ఈ యొక్క అమౌంట్ అయితే క్రియేట్ చేస్తారు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.